హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గర్ల్. మీరు చూస్తున్నారా నా వెనక లొకేషన్ ఎలా ఉందో? చాలా బాగుంది కదా, నాకు నచ్చింది. నేను ఒక వర్క్ మీద మా మమ్మీ నేను వచ్చామన్నమాట. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఒక గుడిసె, పూరి గుడిసె కూడా ఉంది, చూపిస్తూ చూడండి. పాపం వాళ్ళు ఎలా ఉంటారో ఏమో. ఈ ఏరియా మాత్రం ఫ్రెండ్స్ నచ్చింది నాకు, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకోటి కూడా చూపిస్తా. నాకు ఇలా వీడియోస్ తీయాలంటే మాత్రం పిచ్చా ఇష్టం అన్నమాట. చూడండి నా వెనక ఇది ఉంది, బట్ మీకు చూపిస్తున్నా. చూడండి 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 చూడండి. యా, పెద్ద గుట్ట ఉంది కదా, చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు ఇష్టం ఇలా ఉంటే. చూడండి ఎంత పెద్ద గుట్ట. నేను ఇదంతా ఇప్పుడు మీకు బ్యాక్ తిప్పి చూపిస్తా చూడండి. నాకైతే బాగా నచ్చేసింది లొకేషన్. ఒక పల్లెటూరు లాగా, అసలు పొల్యూషన్ అయితే ఏం లేదు, అన్నీ పచ్చని చెట్లు, మాబీరా, చిన్న చిన్న ఇల్లులు, పెద్ద పెద్ద ఇల్లులు, సూపర్ ఉందన్నమాట. నేను మీకు బ్యాక్ నుంచి చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మట్టి రోడ్డు లాగా ఉంది, కానీ ఇది మాత్రం సీసీ రోడ్డు, అంటే సిమెంట్ రోడ్డు. ఇప్పుడు విలేజ్లలో కూడా ఇలా పడుతుందన్నమాట. చూడండి ఎంత బాగుందో గుట్ట. ఆ గుట్టే నాకు చిన్నప్పుడు ఆ గుట్ట ఎక్కాలంటే ఇష్టం ఉండేదన్నమాట. ఇక్కడ చూడండి చిన్న గుడిస. ఇదేదో చెట్టు అంటబ్బా, మర్చిపోయా, మోదుగు చెట్ట ఏదో చెట్టు అంటారు. ఇక్కడ చూడండి, అక్కడ ఫ్లవర్స్, ఇల్లు, కోళ్ళు అసలు మనకు కనిపించావు కదా ఫ్రెండ్స్. చూడండి ఏయ్, కోళ్ళ పిల్లలు, చిన్న ఇల్లు, ఆ గుట్ట. అబ్బా, ఇక్కడ రీల్స్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. మీకు ఇంకా అక్కడి నుంచి ముందు నుంచి కూడా చూపిస్తా చూడండి ఎలా ఉందో. నాకైతే బాగా నచ్చేసింది. అంటే ఓన్లీ ఈ బజార్ వరకు అయితే నాకు బాగా నచ్చింది అనమాట. చూడండి ఇలాంటి చెట్లు కూడా మనం ఊర్లలోనే చూస్తాం చిన్నప్పుడు. ముళ్ళులు ఉంటాయి కదా, సర్కారు చెట్లు అంటారు. చూడండి ఎంత బాగుందో. బాబా, నాకు మాత్రం చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇల్లులు కూడా, సూపర్ ఉంది కదా. ఇదంతా ఇదన్నమాట ఫ్రెండ్స్. మనం విలేజ్లలోనే చూస్తాం, బయట ఇలా సైడ్ కాలువలు ఉంటాయి, ఇక్కడ పంపులు ఉంటాయి. మన దగ్గర నల్లలు అంటారు హైదరాబాద్లో, సైడ్ కాలువలు. చూడండి ఇక్కడ నుంచి కూడా మనకి ఆ గుట్ట కనిపిస్తుంది. నేను మీకు ఇంకా చూపిస్తాను. అటు ఇటు చెట్లు, నాకైతే బాగా నచ్చేసింది అనమాట ఇక్కడ. ఇది నేను సెకండ్ టైం ఫ్రెండ్స్ రావడం. నాకెందుకో ఈ విలేజ్కి నాకేదో సంబంధం ఉందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. నిజంగా చెప్పాలంటే చూడండి చెట్లు, చూడండి ఆ చెట్టు కూడా ఎంత బాగుందో. చూడండి అన్ని చెట్లు, ఆ చెట్లలో చూడండి ఎంత బాగుందో కదా, నాకు నచ్చింది ఫ్రెండ్స్. చిన్నప్పుడైనా కాదు, కొన్ని సిచ్యువేషన్స్కి మనకి ఆముదం చెట్టు కావాలి, దాని ఆయిల్ మంచిది, అందం అంటారు అనుకుంటా. ఆ చెట్టు మీరు ఎప్పుడైనా చూస్తున్నారో లేదో నాకు తెలియదు, భలే ఉంది. కాయలు ఉన్నాయి, ముళ్ళులు ఉన్నాయి మొత్తం. ఇది ఆ చెట్టు అనమాట. చూడండి కాయలు మీకు కనిపిస్తుందా, ఇదనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేను ఇంకొక ఫ్లవర్స్ చూపిస్తా. ఊర్లో ఉన్నప్పుడు మా ఇంట్లో రెడ్ కలర్వి, వైట్ కలర్ పువ్వులు, ఈ ఫ్లవర్స్ భలే ఉండేవి, ఇంటి నిండా అవే ఉండేవి అనమాట. చూడండి చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓన్లీ వైట్ ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి. కళ్ళు మూసి చిన్నగా కనిపించదు ఒక్కసారి, కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో. ఇక్కడ మనం ఇంట్లలో అయితే షోకి పెంచుకునే వాళ్ళం, కానీ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట. చూడండి సీసీ రోడ్డు, చిన్న చిన్న ఇల్లులు. ఇది ఇక్కడ ఉంది
ఈ ఫ్లవర్స్ మా ఇంట్లో బాగా ఎక్కువ ఉండే ఫ్రెండ్స్. ఆ వైట్ ఇవి రెండు దగ్గరుండి భలే ఉంటుంది. మళ్ళీ వీటినేమో లొట్టపీస్ చెట్లు అంటారు. వీటితో కూడా చాలా యూజ్ ఉంటుంది. వీటి పాలు తాగితే చచ్చిపోతారు అని చిన్నప్పుడు చెప్తే వినేదాన్ని నేను ఒకసారి అలా కూడా చేశాను అనమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇవి చూడండి. ఈ చెట్టు పేరు నాకు తెలియదు కానీ వీటిని చిన్నప్పుడు ముక్కు పుడకలాగా పెట్టుకునే వాళ్ళం. చూపిస్తాగా ఫ్రెండ్స్, నేను తెంపుతున్నా. చిన్నప్పుడు ఇది మొత్తం పాడైపోయింది. చిన్నప్పుడు ఇవి తెంపుకొని మీకు కనిపిస్తుందా, ఇలా తెంపేసుకొని వీటిని అందరూ నన్నే చూస్తున్నారు ఫ్రెండ్స్. చూపిస్తా మీకు. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. ఇది పొడుగ్గా ఉంది, దాని కింద అది చాక్ కింద పడిపోయింది. దొరికింది. సో ఇది ఇలా పెట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు. చూపిస్తాగా ముక్కు పుడకలాగా. చూడండి ఫ్రెండ్స్, మీకు నీళ్ళలో కనిపిస్తుందో లేదో అని చిన్నప్పుడు ఇలా పెట్టుకుని ఆడుకునే వాళ్ళం మేము. నాకు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఒక ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. ఎందుకంటే చిన్నప్పుడు చూసాము ఊర్లలో. అయ్యో, నా ముక్కు పుడక ఊడిపోయింది. ఇలా చెట్లు చూడండి. అది కాక ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయి కదా, మీకు కనిపిస్తుందా ఈ కాయలు? వాటిని ఇలా అంటే చూడండి, అలా అంటే అలా సౌండ్ వస్తుంది అన్నమాట. నాకు మాత్రం చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి. నాకు బాగా ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. ఆముదం కాయలు ఇవి కనిపిస్తుందా? ఆముదం చెట్లు. ఐ లైక్ ఇట్. చూడండి ఆ గుట్ట. ఇక్కడ రీల్స్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నా, కానీ నాకు రీల్స్ తీయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్. మనం ఎక్కడున్నా ఏం చేసినా, మన పుట్టిన విలేజ్ వదిలేసి వెళ్ళినా, అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి థింగ్స్ మనకు అనిపిస్తుంటే చాలా హ్యాపీ ఉంటుంది కదా. చూడండి ఎంత బాగుంది, వెరీ క్యూట్ కదా. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ 10కి. నాకు ఆకలిస్తుంది, అందుకోసమే ఇవి నార్కట్పల్లిలో కొనుక్కున్నాం. మీకు అవును ఇదే ఊరో ఈ విలేజ్ నేమ్ చెప్పలేదు కదా, నార్కట్పల్లి అనమాట. ఒక పని మీద మమ్మీ నేను వచ్చాం. మమ్మీ వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు. నాకెందుకో ఈ ఏరియా బాగా నచ్చేసింది. సో టైం పాస్ అవుతుంది అని చెప్పి నేను వీడియో తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ గులాబీ చెట్టు కూడా ఉంది, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫ్లవర్స్ కూడా అయ్యాయి, అవి కనిపిస్తుందా ఫ్లవర్స్? ఎంతైనా ఫ్రెండ్స్, సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ ఊర్లో పుట్టి ఊర్లో పెరిగి కొన్ని సిచ్యువేషన్స్కి తగ్గట్టు జాబ్ పర్పస్, ఫ్యామిలీ ఇష్యూస్, లేకపోతే మన పుట్టిన ఊరు వదిలేసి రావడం వల్ల మనం మన ఊరిని మిస్ అయిపోతాం, మన పుట్టిన ఊరిని. కానీ నాకెందుకో ఫ్రెండ్స్, నాకు నిజంగా ఈ ఊరికి నాకేదో అనుబంధం ఉందేమో అనిపిస్తుంది. చూడండి నాకు బాగా నచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఉంటే బాగుండేది. మా ఫ్రెండ్ వస్తుందంట. మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఇంకా నేను వీడియో తీస్తా, ఆ గుట్ట దగ్గరికి పోవడానికి ట్రై చేస్తా. ఇప్పటివరకైతే ఇదే ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇవి సబ్జా చెట్లు అంటారు కదా, ఇవన్నీ తెంపేసుకొని వెళ్తాను నేను. చూడండి ఈ వైట్ ఫ్లవర్స్ ఇక్కడ ఉంది. అమ్మో, దాంట్లో తొండ కూడా ఉంది. ఇవి తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తే చూడండి. ఇంట్లో ఎవరు ఏమంటారు మిమ్మల్ని ఎక్కరిస్తుంది ఫ్రెండ్స్. మనకి సీతాఫళ్ళు కొనుక్కోవాలంటే ఎలా ఉంటుంది చెప్పండి. చూడండి ఊర్లోకి వస్తే ఇలానే, ఇది సైడ్ కాలువ,
బురద చెట్టు. ఇక్కడైతే సీతాఫలాలు అయ్యాయి కూడా ఫ్రెండ్స్. వావ్, చూడండి. అంటే ఇంకా పండలేదు, జస్ట్ అయ్యాయి అనమాట. ఇక్కడ వాళ్ళకి మాత్రం ఇది చాలా లక్కీ ప్లేస్ నాకు తెలిసి. ప్రతి ఇంట్లో చెట్లు. ఇది కొత్తగా అవుతున్నట్టుంది ఇల్లు. కరివేపాకు చెట్టు మీకు లోపల నుంచి చూపిస్తాను. బాగుంది కదా, చాలా క్యూట్ ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. చెట్లు కూడా చూడండి. సీతాఫలం, మనకు ఒక సీతాఫలం అమ్మ ఎప్పుడు కొందామంటే దొరుకుతాయి, దొరకవు, కొనుక్కోవాలి. ఈ జామ చెట్లు కూడా, అబ్బా జామకాయలు ఈ ఇంటికి ఫ్రెండ్స్ మేము వచ్చింది. చూడండి జామకాయలు మీకు కనిపిస్తున్నాయా, పండ్లైనాయి. ఇదిగా ఫోన్ ఇంతసేపు ఎండలో తిరుగుతున్నా కదా, ఫోన్ బాగా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. జామకాయలు అయితే ఉన్నాయి మంచిగా, ఫ్రూట్స్ పండి. కానీ నాకు ఎక్కడ రావట్లేదు చెట్టు. కింద పడుతున్నా, దెబ్బ కూడా తగిలింది నాకు. ఇక్కడ కాళ్ళకు కూడా తగిలింది. కానీ పండ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుందా, చూడండి కాయలు. అవి కాయలు కాదు, ఫ్రూట్ మొత్తం పండినాయి అనమాట. చిన్నప్పుడు నాకు ఎక్కడ జామకాయలు మామిడికాయలు కనిపిస్తే దొంగతనం చేస్తాను, ఆ రోజులు గుర్తొస్తుంది. అలా చేద్దామని చూస్తే నేను కింద పడిపోతున్నాను. చూద్దాం ఫ్రెండ్స్, నేను ఎట్లయినా ఒక్కటైనా తెంపేస్తాను. ఏమన్నది లేకు, ఎక్కరాట్లే కానీ దిగు. అయ్యో అమ్మో, ఇట్రా ఇట్రా, ఆడున్న జామకాయలు ఇకరా, నిన్నే చూపిస్తున్నా. ఫ్రెండ్స్ చూసారా, నాకు జామకాయలు అంటే పిచ్చి, కానీ నాకు అక్కడ నుంచి చూద్దాం. జారి పడతావుట్రా, ఇది మన ఇల్లు కాదు, నేను ఎందుకు చేస్తున్నావు. ఏం పేరు దీని పేరు? చూచు చూచు, టోబీ. హాయ్ టోబీ, హలో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండింగ్ చెప్తున్నా. నేను ఎండింగ్ చెప్పడం మర్చిపోయాను నిన్న. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే అలా నేను ప్లాన్ చేయాలి అనుకుంటున్నా. నా దగ్గర చాలా కంటెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, బట్ నాకు అంటే సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. నాకు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కెమెరా పట్టుకోవడానికి కానీ ఇంకొక 4-5 ఉంటే హ్యాపీ. 4-5 కాకపోయినా ఒక 2-3 ఉన్నా నేను చేయగలుగుతా, బట్ ఏది లేదనమాట. సో అందుకోసమే చూద్దాం. కానీ నాకు తెలిసినంతవరకు అయితే నేను ఒక్కదాన్ని మంచి మంచి కంటెంట్స్తో చేయడానికి రెడీగా ఉన్నా. చూద్దాం ఇంకా ఎలా చేస్తాను. కానీ మీరు మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, లైక్ యూ, ఐ లవ్ యూ ఆల్.